నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి వినీత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 3వ తేదీన జాతీయ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాలలో కలిపి 29 పోలియో బూతులు ఏర్పాటు చేశామని, ఒక మొబైల్ వ్యాన్ను ఏర్పాటు చేశామని అన్నారు. పోలియో బూత్కు 4 చొప్పున మొత్తం 120 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. మండలం మొత్తంలో 0 నుండి 5 సంవత్సరాల పిల్లల సంఖ్య 3225గా గుర్తించామని పేర్కొన్నారు. ఈరోజు పోలియో చుక్కలు వేసుకొని వారికి 4-5 తేదీలలో ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ రాములు, సూపర్వైజర్లు దేవేందర్, రాజేశ్వర్, భారతి, జీవమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. అందరికి 4 మీద చేయండి. ఒక చేసి పైకని మార్చి 3, మార్చి 4, మార్చి 5వ తారీఖుల్లో జాతీయ పల్స్ పోలియో నివారణ దినోత్సవానికి సంబంధించి జాతీయ ప్రోగ్రాం అనేది రాష్ట్ర అధికారుల ఆదేశానుసారం, వైద్య ఆరోగ్య శాఖ నిజామాబాద్ గారి ఆదేశానుసారం ఈ ప్రోగ్రాం ఎడపల్లి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఎడపల్లి మండలంలో 3220 పిల్లల్ని గుర్తించడం జరిగింది. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు. వీళ్ళందరికీ ఇవాళ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే 5వ తారీఖులోకి వేయించుకోవచ్చు. 2 చుక్కలు వేస్తున్నాము. అలాగే 29 సెంటర్లని, అంటే బూత్లు అంటాము మేము, ఆ బూత్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవాళ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అట్లాగే 4 ట్రాన్సిట్ టీమ్స్ని పెట్టుకోవడం జరిగింది. ఒక మొబైల్ టీం కూడా జరుగుతుంది. మనకున్న 4 సూపర్వైజర్లు, ఒక హెచ్ఓ గారు ఉన్నారు. ఫార్మసిస్ట్ గారి ఆధ్వర్యంలో వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే పిఎస్సి ఎడపల్లి పిహెచ్సిలో ఈ బూత్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ట్రాన్సిట్ బూత్. అలాగే మనం ఎడపల్లి బస్ స్టాండ్లో కూడా ఒక ట్రాన్సిట్ బూత్ ఉన్నారు.